ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో పంచాయతీ ఎన్నికల వేళ రెండు పార్టీల వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాత్రి ప్రచారం చేస్తున్న సమయంలో ఇద్దరు అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా మరొకరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఘర్షణలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వారిలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి కుటుంబీకులు సంబంధించిన రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ఘర్షణలకు కారణం కాంగ్రెస్ పార్టీ వారిగా వారైతే ఆరోపిస్తున్నారు. స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఇసుక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో పంచాయతీ ఎన్నికల వేళ అటు రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణ అయితే తీవ్ర వాగ్వాదానికి అయితే దారితీసింది. గడ్డి వాములను దగ్ధం చేయడము, ఫైర్ ఇంజన్స్ వెళ్లి అక్కడ పరిస్థితిని అదుపు చేయడము, కొంతమందికి గాయాలయ్యి వారు హాస్పిటల్ పాలవడం ఇదంతా జరుగుతోంది. ఈ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అసలు భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఖమ్మంలో పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఘర్షణ వాతావరణం అయితే కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? రేఖ, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి 6 మండలాల్లో పంచాయతీ రెండవ విడత జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రశాంతంగా జరుగుతున్నా సరే కొన్ని ప్రాంతాల్లో మాత్రం 2-3 ఘటనలు చోటు చేసుకునే పద్ధతిలో మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం ముదిగొండ మండలం మదన నియోజకవర్గం ముదిగొండ మండలంలో ప్రజెంట్ పోలింగ్ బూత్ దగ్గర మనం ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడ ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర వద్ద సిపిఎం పార్టీ చెందినటువంటి నేతలు పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా వ్యవహరించడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఫలితంగా చూసుకుంటే మాత్రం అక్కడ ఇరువురు నేతల మధ్యన కూడా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అదే సమయంలో ఒకరిపై ఒకరు కూడా ప్రత్యారోపణలు చేసుకుంటూ ఒక్కసారిగా బాహీ తిరిగిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఫలితంగా చూసుకుంటే మనం చూసుకోవచ్చు ఏమంటే సిపితో పాటుగా మరి కొంతమంది పోలీసు సిబ్బంది మొత్తం కూడా రంగప్రవేశం చేసి ఆందోళనకారుల మొత్తాన్ని కూడా చెదరగొట్టిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రశాంతంగా ఇప్పుడు ఎన్నికలు సజావుగా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. మరోవైపున ఆరెగూడెంలో కూడా నెలకొండపల్లి మండలం ఆరెగూడెంలో కూడా నిన్న నైట్ అర్ధరాత్రి పూట కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతకు సంబంధించినటువంటి వరిగొడ్డి వామిని దగ్ధం చేస్తూ మాకున్నటువంటి ఇతర పార్టీ నేతలు మొత్తం కూడా అతనిపై దాడి చేసి ఆయన 2 చేతులు ఎరగొట్టిన ఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే ఈ యొక్క ఘటన సంబంధించి మరోవైపున పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి అక్కడ గోళ్లపాల్లో కూడా క్షుద్ర పూజల కలకలం రేకెత్తించింది. అక్కడ కూడా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి వాతావరణంలో ఒకవైపున అధికార పార్టీకి చెందినటువంటి నేత ఓటమి కోసం అంటూ క్షుద్ర పూజలు చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఈ జైల చెరువు సమీపంలో కూడా స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ కూడా కార్యకర్తలకు వర్సెస్ పోలీసుల మధ్యన కాస్త ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటే పోలీసులు కొద్దిగా అత్యుత్సాహం చూపెట్టారు. ఫలితంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను కూడా లోపలికి పోనీయకుండా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేయడంతో మొత్తానికైతే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు మనం చాలా చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇందాక గొడవ జరిగిన పోలింగ్ బూత్ కూడా ఇదే. ఈ పోలింగ్ బూత్ కి సంబంధించి ఇప్పుడు మనం చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే మొత్తానికైతే ఇప్పటికి చూసుకుంటే మాత్రం 35 పైగా పోలింగ్ నమోదైంది 6 మండలాల్లో. అయితే ఈ యొక్క ఘటన అయితే ఈ యొక్క ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండే విధంగా అధికారులు మొత్తం కూడా మొత్తం దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది రేఖ. అయితే ఈ యొక్క ఖమ్మం జిల్లాలో జరుగుతున్న 6 మండలాలకు సంబంధించి 6 మండలాలు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది. 2000 మంది పోలీస్ సిబ్బందితోటి కూడా పూర్తిగా వాళ్ళ యొక్క డేగకాన్ తోటి కూడా పహారా కాస్తున్నారు. ఒకవైపున ముదిగొండ మండలం అనేది కూడా సంస్థాత్మక ప్రాంతం, సెన్సిటివ్ ఏరియా. ఇదంతా కూడా కమ్యూనిజం భావానికి కంచుకోట. అలాంటి ప్రాంతాలలో చిన్నపాటి స్వల్ప ఘర్షణ జరుగుతాయని చెప్పి ముందుగానే ఊహించినటువంటి పోలీస్ సిబ్బంది మొత్తానికైతే అప్రమత్తం అయిపోయి సుమారు 2000 మంది అంటే ఓవరాల్ గా ఇక విధులు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ప్రక్రియ మరోవైపున ఇప్పటి వరకు చూసుకునే మాత్రం 33% పైగా పోలింగ్ ప్రక్రియ నమోదైంది. మొత్తానికి మహిళలు మొత్తం కూడా తమ ఓటుకు వినియోగించుకునేందుకు కూడా బూతుల వద్ద క్యూ తీరారు. మరోవైపున ఉదయం పూట వరకు నుంచి కూడా చాలా వరకు కూడా గ్రామస్తులంతా కూడా అంటే వాళ్ళు వృద్ధులు కావచ్చు, మొదటిసారి ఓట్లు వేసే వాళ్ళు కావచ్చు, లేదా ఇతర అంటే దూర ప్రాంతం చూసినటువంటి వారంతా కూడా తమ ఓటును పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా పోలింగ్ బూతుల వద్ద కూడా మొత్తం బాలు తీరిన నేపథ్యం మనం చూసుకోవచ్చు క్లియర్ గా. ఎక్కువగా అత్యధికంగా ముదిగొండ మండలంలో మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునే ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపున ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండే విధంగా అంతా కూడా అంటే సజావుగా నిర్వహించుకునే విధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు
కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న 7 మండలాలకు సంబంధించి అక్కడ కూడా ఇప్పుడు 156 గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. అక్కడ కూడా స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ కూడా మరోవైపున అశ్వాపేటలో కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్యన కూడా కొద్దిగా స్వల్ప ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఫలితంగా చూసుకుంటే అక్కడ కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు నిర్వహించే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలింగ్ బూత్ల వద్ద కూడా చాలా వరకు కూడా కీలకమైన పాత్ర ఏజెంట్లు పోషిస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా ఊరు గ్రామస్తులైనా లేదా నిజమైన ఓటర్సా కాదని దానిపై వాళ్ళు ఓటర్ స్లిప్ చెక్ చేసుకున్న తర్వాతనే పోలింగ్ ఆఫీసర్తో పాటుగా మరోవైపున పోలింగ్ సంబంధించి ప్రక్రియకు వాళ్ళకు అనుమతించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి 160 పంచాయతీలలో ప్రశాంతంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎన్నికలు సజావుగా 2వ విడత కొనసాగుతూ ఉన్నది. మరోవైపున ఇప్పటి వరకు మొదటి విడత వరకు మాత్రమే ప్రశాంతంగా నిర్వహించారు. 2వ విడతకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది. మరి కొంతమంది ఓటింగ్లు ప్రశాంతం జరుగుతున్నా సరే కొంతమంది ఏజెంట్ల విషయంలో మాత్రం పోలీసులు అత్యుత్సాహం చూపెట్టుకుంటూ వాళ్ళంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు స్థానికులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ సర్ది చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఏదేమైనా సరే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యం అవుతుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఎన్నికల కవరేజ్కి వెళ్తున్నటువంటి వారిపై పోలీసులు కూడా పూర్తిగా వాళ్ళు అడ్డుకుంటున్న నేపథ్యం మనం చూసుకోవచ్చు క్లియర్ గా. అంటే పోలింగ్ ప్రాసెస్ లో ఉన్నంత వరకు మనం పోలింగ్ రూమ్ లో పోకూడదు, కానీ పోలింగ్ రూమ్ దగ్గర ఉన్నటువంటి కవరేజ్కి వెళ్ళిన వారిపై కూడా ఈ పోలీసులు అత్యుత్సాహంతో చేస్తున్న నేపథ్యం మనం క్లియర్ చూసుకోవచ్చు. మొత్తానికి అడ్డుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏదేమైనా సరే ప్రశాంతమైన వాతావరణంలో ఖమ్మం జిల్లా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ మొదటి 2వసారి ప్రశాంతం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చెప్పుకోవచ్చు. రేఖ. ఎస్ సో భాస్కర్, ప్రచార సమయంలో 2 వర్గాల మధ్య అయితే అటు ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. కొంతమంది గడ్డివాములు దగ్ధమయ్యాయి, కొంతమంది హాస్పిటల్ పాలవడం జరిగింది. సో ఈ విధమైనటువంటి వాతావరణం అయితే అక్కడ కనిపించింది. ఇప్పుడు పోలింగ్ సమయంలో ప్రశాంతంగా ఉంది అంటున్నారు. మరికొన్ని పంచాయతీల దగ్గర కూడా కాస్త వాగ్వాదాల బాట పడుతోంది. మరి కౌంటింగ్ పరంగా కూడా 1 గంటల వరకు అయితే పోలింగ్ జరుగుతుంది. 1 తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలు పెడతారు. కాబట్టి అప్పుడు భద్రత అనేది ఏ విధంగా ఉండబోతోంది? మరోవైపున మధ్యాహ్నం 2 గంటల నుంచి పోలింగ్ అంటే కౌంటింగ్ ప్రక్రియ నమోదు కానున్న నేపథ్యంలోనూ ఒకవైపున 1 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి వారికి మొత్తం ప్రత్యేకంగా వాళ్ళ లోపలికి అనుమతిస్తారు. తర్వాత ఓటుకు అనంతరమే వాళ్ళకి మళ్ళా ఓటు వేసుకుని వెసులుబాటు కల్పిస్తారు. మరోవైపున 2 గంటల తర్వాత నుంచి ఒకవైపున ఓటింగ్ ప్రక్రియ నమోదు కార్యక్రమం శ్రీకారం చుడతారు అధికారులు. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా ఒక్కొక్క పోలింగ్ ఆఫీసుకు సంబంధించి ఎన్ని బూతులు ఏంటి అనే దానికి సంబంధించి ఎలా చేయాలి అనే దానిపై కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా మన వీటి ప్రక్రియకి సంబంధించి ఎన్ని రౌండ్లు ఉంటాయి అంటే మొత్తం కూడా ఒక 25 రౌండ్ల వరకు ఒక కట్టకి 25 ఉండేటట్టుగా ప్లాన్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రశాంతంగా మొదటి పోలింగ్ ప్రక్రియ నిర్వహించిన తర్వాత మరలా కౌంటింగ్ ప్రక్రియ నమోదైద్ది అనేది కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. 2 గంటల్లో అంటే 1 గంట వరకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ నమోదుగా జరుగుతున్న తరుణంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత మరలా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించేలా అధికారులన్నీ ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఎక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం డేగ కన్నేసి మొత్తానికైతే వెబ్ కాస్టింగ్ నిర్వహణలో 306 వరకు కూడా వెబ్ కాస్టింగ్ సంబంధించి అవన్నీ కూడా నిర్వహించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులంతా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు రేఖ. అయితే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ఎక్కడ కూడా అంటే హింసాత్మక ప్రదేశాలు ఏదైతే 304 వరకు కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలకు సంబంధించి చాలా వరకు కూడా వాటిని అందరూ కూడా వాటిని గుర్తించి ఆ సూక్ష్మ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని సెన్సిటివ్ ప్రాంతాలు ఆ ప్రాంతాలకు సంబంధించి భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించుకొని అక్కడ వాళ్ళు ఎన్నికలు సజావుగా నిర్వహించేగా ఇలా విధులు చేపట్టని చెప్పుకోవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరేగూడెంలో అటు పంచాయతీ ఎన్నికల వేళ 2 పార్టీల మధ్య ఘర్షణ అయితే జరిగింది. రాత్రి ప్రచారం చేస్తున్న సమయంలో 2 అభ్యర్థులు ఒకరికొకరు అయితే ఎదురుపడ్డారు. అటు ఆ ఘర్షణలో కొంతమంది సంబంధించిన గడ్డి వాములు అయితే దగ్ధమయ్యాయి, మరికొంతమంది గాయపడము, హాస్పిటల్కి వెళ్లి జాయిన్ అవ్వడము, చికిత్స తీసుకోవడం అయితే జరుగుతోంది. ప్రజెంట్ పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతోంది. అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెబుతున్నారు. Gracias.